దేవుడు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న తండ్రి గారి తల్లి గారికి వందనాలు, ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ సోసులకు అందరికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నిజంగా రూతమ్మ చెప్పినట్టు నేను వచ్చింది కొత్త. అప్పుడు మరి మా తోడుకోళ్ళకి అన్నామన్నమ్మకేమో నల్లమారి, మరి మా పెద్ద తోడుకోళ్ళకేమో ఎరమారి, మరి ఇద్దరు ఫోన్తా ఉండేవాళ్ళు. నేనైతే హీరో వచ్చాను. మరి ఏంటో నా పరిస్థితి అనబడి చచ్చిపోయిన నాగేశ్వరరావు కూడా మా మధ్యలో కూర్చుని వాళ్ళిద్దరికి ఫోన్ కాలు ఉండయి, నువ్వేమి జడవద్దని నాకు ధైర్యం చెప్పేవాడు. ఆ పిల్లోడు నాగేశ్వరరావు చచ్చిపోయినా నయ్యవాళ్ళు అయినా మరి వాళ్ళకైతే దేవతలు ఉండి అన్నాయి. మరి నిజంగానే ఆవులు అసలు అంబోని అల్లి ఆ రకంగా కెరితే కిందడిపోయి చచ్చిపోయినాయి. ఇప్పుడన్న ఆవులు నేను వచ్చిన కొత్తలో కూడా తెల్ల ఆవులు మరి చాలా బాధపడ్డారు. మరి చాలా భయంకర తిథులు. పెదనాన్నగారు పెద్ద అమ్మగారు రామట్టి ఈ రకంగా సజీవ సంఘంలో ఉండబట్టి మరి అలా ఆవులు చచ్చిపోవాలి, మనుషులు కూడా ఈ రకంగా ఉన్నాం. సంఘం అంతా కూడా మరి చాలా గలిబీజీ అని ఆ కుర్రోడు కూడా గొడ్డకాడ పెట్టుకున్నారు. ఆ కుర్రోడు కూడా చచ్చిపోయాడు. ఫామ్ వెళ్ళి వచ్చి కుర్రోడు కూడా వయసులో కుర్రోడే కూడా చిన్నమ్మ అని మా ఎగురు ఉండేవాడు. అంతవరకు ఆ పిల్లోడు కూడా అట్టాగే చనిపోయాడు. రూతమ్మ ఎట్టా చెప్పిందో మరి అట్లాగేను. మరి గత సంవత్సరం ఉపవాస కోటాల నుంచి ఈ ఉపవాస కోటాలు కూడా ఎంతో సజీవ సంఘంలో నిలబెట్టాడు. మనం ఈ రీతిగా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన, ఇక్కడ అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన మరి ఈ రకంగా ఉన్నామంటే మరి ఆ పెదనాన్నగారు పెద్ద అమ్మగారు చేసిన ప్రార్థన, మరి సూర్య మేడం గారు రత్న మేడం గారు రెడ్డిపాలెం వాళ్ళదే, మరి పద్మల్లి వారిది పద్దారేడు తోట, మరి వాళ్ళందరూ అప్పుడు సేవకులు అమ్మగారులు అయ్యగారులే. మరి వాళ్ళందరూ వచ్చి మరి గురజాడ అయ్యగారు విశాఖ అయ్యగారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రకంగా ఎన్నో చీకట్లో గలిపించి మరి వాళ్ళ కోడళ్ళు అయితే బీసుకుపోయి మరి తాళం కప్పలెట్టి తీసేవాళ్ళు, తాళం చేతులు ఎట్టి దామును పడిపోయేవాళ్ళు, పళ్ళు బీసుకుపోయి చాలా గలిబీజి భయంకరమైన తిథుల్లో కూడా దేవుడు ఎంతగానో సజీవ సంఘంలో ఉన్నమాట ఈ రీతిగా నిలబెట్టి మరి అందరినీ కూడా ఈ సజీవ సంఘంలో నిలబెట్టాడు. మరి కుటుంబం అంతా క్షేమంగా సంతోషంగా ఉంది. మరి నేను చెప్పిన ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా మనవరాలు అయితే రోడ్డు దాని నుంచి దాటేటప్పుడు ఆ బండోడు వచ్చి గుద్దాడంట. ఆ దెబ్బలు కూడా కొంచెం తగిలి డొక్కకే కాలుకి తగిలినాయి అంట. కొంచెం చిన్నగానే దెబ్బలు. మరి ఆ దెబ్బలు కూడా శుభ్రంగా తగ్గిపోవాలని మరి ఆ బిడ్డకి ఎంతగానో కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన, అక్కడ అయ్యగారు అమ్మగారు తండ్రి గారు తల్లి గారు ప్రార్థించే ఇక్కడ సంఘం అంతా చేసిన ప్రార్థన మరి ఆ రీతిగా ఆ బిడ్డకి శుభ్రంగా తగ్గిపోయి మరి ఆ రీతిగా నిలబడిందంటే మరి ఇక్కడ చేసిన ప్రార్థన ద్వారాగా మరి నా మనవరాలు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకొకటి ఏంటంటే మా పశువు కూడా నిన్న పాలు ఇవ్వకుండా అది రొమ్ము వాసిపోయింది. ఆ రొమ్ము కూడా శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఆ పశువు కూడా తగ్గిపోయి పాలు ఇచ్చింది పొద్దున్న. మరి ఇది నా సాక్ష్యం మా గురించి, మరి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని అడుగుతున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. చిన్న కీర్తన పాడుకుందామండి. తార వెలిసిందని కీర్తన పాడుకుందాం. కుర్రలు రండా.